ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచింది. ఇప్పటివరకు 151 స్థానాల్లో వైసీపీ లీడ్స్ లో ఉంటే 23 స్థానాల్లో మాత్రమే టీడీపీ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలను సమీక్ష చేసుకుని ఏం జరిగాయని కూడా సమీక్ష చేసుకున్న తర్వాత తదుపరి రియాక్షన్ మీకు కానీ ప్రజలు కానీ తెలియజేస్తాం. తద్వారా భవిష్యత్తులో పార్టీ ఏ విధంగా పనిచేయాలనే విషయాన్ని సమీక్ష చేసుకుని మళ్ళీ సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బాయి కొడుకు నేను చెప్తా. ఆల్రెడీ చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నా. నీ అమ్మ కొడుక విను. మోహన్ రెడ్డి జోలికి వస్తే ఏ నా కొడుకు చంద్రబాబు నాయుడైనా, వాడమ్మ నా కొడుకు వాడయ్య ఖర్జూర్ నాయుడైనా, లోకేష్ గాడైనా, నా కొడకల్లారా రాత రాసిన భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. రాసి కట్ చేస్తే ఆ రోజు అలా తిట్టడం తప్పే. ఎవరినైతే సోషల్ మీడియాలో తిట్టానో వారందరికీ కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరుతాను, అప్రూవర్ గా మారుతాను అని పోలీసు అధికారుల వద్ద రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మొరపెట్టుకున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి ఈ హౌస్ వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. నేను ఏ తప్పు చేయలేదు, కావాలని రాత్రి వచ్చారు. రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు. నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు. ఏదో కేసులో పెట్టి ఏ మాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈ రోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు. శిథిలాలే సదనాలై సాగిన దారుల్లో నిలువెల్లా బలి చేసే కుట్రల కేంద్రాలు. ఆయన తీసుకెళ్లి నిన్నటి నుంచి అటు ఇటు తిప్పి ఆ మహానుభావుని ఏంటి పోలీస్ స్టేషన్ లో పెట్టడం ఏంటి, ఏడుపు తప్పితే ఇంకేమి లేదండి. అంత బాధపడిపోతున్నారు. ఎన్నికలు ముందొస్తాయా రేపు వచ్చినా సరే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి. ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి. ఇది కష్టంగా ఉండొచ్చు. జంక్షన్లు జామ్ అయ్యాయి, భావోద్వేగాలు పెళ్లుకాయి, జనం చేజేలు, మహిళల హారతులు, కాన్వాయ్ వెంట అభిమానుల పరుగులు. ఇలా రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లిలోని నివాసం వైపు అడుగడుగున స్వాగత నీరాజనమే. జైలు గది నుంచి జనసంద్రంలోకి అడుగుపెట్టిన చంద్రబాబు అభిమాన సంద్రాన్ని దాటుకుని ఇల్లు చేరుకోవడానికి దాదాపు 13 గంటలు పట్టింది. 2.5 గంటల జర్నీ పట్టే ప్రయాణ సమయం పట్టే రాజమండ్రి, విజయవాడ, కరకట్ట వరకు ఎందుకు 14 గంటలు అనుకుంటా నాకు తెలిసి. మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది అసలు 14 గంటలు ఎలా ఆయన జర్నీ చేయాలి. తెలుగుదేశం పార్టీ పని అయిపోలా, మీ పతనానికి నాంది పలికింది. తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త తప్పుగా అంచనా వేస్తే వదిలిపెట్టరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ గెలవడం తథ్యం, ఎవరు ఆపలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. Prime Minister Modi and Amit Shah have both dialed Chandrababu Naidu also because of the Andhra result, and they know he's a very significant player right now. Chandrababu Naidu, man of the moment out here. Man of the moment, Chandrababu Naidu. Anneri is there live. Can we stay with the visuals?
Look at the sound. Let's go to the ambience. I call him the comeback man here, because we have to give him his due. Went to jail, pushed to jail, has finished his political opponent, got into a strategic alliance, is going to be a big state and national player. Any comments on Chandrababu Naidu? I'm taking comments. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు. మొదటి సంతకం డిఎస్సీ పైనే పెడతానని మరొకసారి హామీ ఇస్తున్నా. మెగా డిఎస్ ఇచ్చారు. నిజంగా చాలా థ్యాంక్ యూ టు ద గవర్నమెంట్. ఇంటర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. విజయవాడలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. హామీ ప్రకారం పింఛన్లను 4,000కు పెంచుతూ చంద్రబాబు సంతకం పెట్టారు. పింఛను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వృద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 4,000 అని చంద్రబాబు గారు చెప్పినారు. సంతోషం. మేము బాగా లక్షణంగా తింటాం సార్. మీ పేరు చెప్పండి. ఆ చంద్రబాబు నాయుడు చెప్పించిన 5 పింఛన్ ఇచ్చింది చాలు. ఇప్పుడు 6,000 పింఛన్ ఇస్తున్నాడు. ఆ పింఛన్ పెట్టుకొని నేను ప్రతి నెల ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటా. పింఛన్ తప్పితే నాకు ఆదరణ లేదు. ఆ పింఛన్ ఆ 1వ తారీఖు రాగానే ఇంటికి వచ్చి ఇస్తారు. ఆ పింఛన్తో ఆయన నాకు దేవుడు అమ్మ నాన్న లేకపోతే అమ్మ నాన్న ఏంటయ్యా. నాకు అమ్మ నాన్న ఏంటయ్యా. నాకు ఇల్లు లేదయ్యా. లేదు ఎవరు లేరు, ఎవరు నాని లేదు. కానీ ఆ పింఛన్ లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోతాను. ఆయన ఇంట్లో బొడ్లో తెచ్చుకొని తింటానని ఆయన దేవుడు అయిపోయాడయ్యా. నాకు దేవుడయ్యి నేను బతికేది కేవలం మా పింఛన్ తోటి బతుకుతాను. ఎవరు బంధువులు రానిలా, దమ్మలు రానిలా, ఎవరు లేరు. వచ్చింది. మా ఆడబిడ్డలు జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. ఏపీలో స్త్రీ శక్తి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు దివ్యాంగులకి ఉగాది కానుకగా దివ్యాంగ శక్తి పథకాన్ని మంగళగిరిలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకి ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. The question is that the bill be passed. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. On behalf of the entire house and the entire country people, we wish all the Andhra Pradesh people to have their new, well-built, new capital, Amaravati. Thank you. అమరావతి నిన్నటి వరకు మనకు అడ్రస్ లేదు. ఈ రోజు గర్వంగా మీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పి ధైర్యం మనకు వచ్చింది. మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట. ఎక్కడన్నా బయట పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే చెప్పలేక నామోషి. అమరావతి ప్రజా రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని, అదే అమరావతి. సమర ప్రగర ధీర శూర
విరహ జల శిఖర బింబిసార